దివీస్ ల్యాబ్ షేరుకు దినదిన గండం. ఒక్కసారిగా పడిపోయిన దివీస్ షేర్ విలువ. ఒక్కరోజు రూ. 263 పాయింట్ల పతనం. దివీస్ ల్యాబ్ సంస్థ యాజమాన్యంకు 6 లక్షల ఫైన్. ప్రభుత్వం జనాలని దోచుకుంటూ జనాల ఆరోగ్యాలు పాడు చేస్తుంటే ఇంతే అవుతుంది మరి. దేశంలో అతిపెద్ద ఫార్మా సంస్థ అయిన దివీస్ ల్యాబ్ గత 3 నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. ముఖ్యంగా వరుసగా కంపెనీకి సంబంధించిన షేర్ మార్కెట్ల విలువ క్రమక్రమంగా పడిపోవటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ముఖ్యంగా శుక్రవారం నాడు షేర్ ధర ఒక్కసారిగా రూ. 243 పడిపోయి భారీ నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్ హోల్డర్లు భారీ నష్టాలు చవిచూశారు. దివీస్ ల్యాబ్ సంస్థ యాజమాన్యానికి హైదరాబాద్ జోనల్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా రూ. 6 లక్షల జరిమానా విధించడం జరిగింది. దివీస్ సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలల్లో ఒకసారి దాఖలు చేయాల్సిన రిపోర్టులు దాఖలు చేయకపోవడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జరిమానా విధించినట్టు తెలుస్తుంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల సంస్థకు పెద్దగా నష్టం జరగకపోయినా దివీస్ షేర్ హోల్డర్లు మాత్రం భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో దివీస్ సంస్థ యాజమాన్యం ఇదే వైఖరి కొనసాగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే షేర్ హోల్డర్లు మరింత భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యతరగతి షేర్ హోల్డర్లు దివీస్ సంస్థకు ఉన్న అనుభవం, విదేశీ పెట్టుబడులు వస్తున్నందున అలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ కంపెనీ షేర్లను కొని పెట్టుబడులు పెడుతున్నారు. కానీ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా షేర్ హోల్డర్ల భవిష్యత్తును అంధకారంలో నెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా దివీస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వీడనాడి షేర్ హోల్డర్లకు ఆదాయం కలిగే విధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. శుక్రవారం నాడు 5,670 దగ్గర ప్రారంభమైన మార్కెట్ విలువ మొత్తం ముగిసేటప్పటికి 5,550కి చేరింది. అంటే దాదాపుగా రూ. 260 నష్టపోయింది. దీని ప్రకారం ఒక్క షేరు రూ. 260 నష్టం జరిగిందంటే సంస్థలో పెట్టుబడి పెట్టిన లక్షలాది షేర్ హోల్డర్లు ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయారో అంచనా వేసుకోవచ్చు. ఇదిగో షేర్ పడిపోయినవి, తర్వాత ఈడీ ఫైన్ వేసింది ఇవి.